బ్యాక్ టు న్యూస్. గంజాయిపై యుద్ధం ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. కేబినెట్ సబ్ కమిటీ తొలి భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంది. గంజాయి నివారణకు యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు. 100 రోజుల్లో గంజాయి నివారణపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయనున్నారు. ఏపీలో గంజాయి రవాణాను అరికట్టడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. గంజాయి నివారణ కోసం ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ తొలిసారి భేటీ అయింది. గంజాయి నివారణ, గిరిజనులకు ఉపాధి కల్పనకు తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చించారు. అలాగే గంజాయి సాగుకు గిరిజనులను దూరంగా ఉంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. కొందరు వైసీపీ నేతలు గంజాయి సాగు చేయాలని గిరిజనులను ప్రోత్సహించారనే ఆరోపణలున్నాయి. మరోవైపు గంజాయి సాగుతో పాటు రవాణాను అడ్డుకోవాలంటే పోలీసుల సహకారం తప్పనిసరని హోంమంత్రి అనిత ప్రస్తావించారు. గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏటీఎన్ఎఫ్ ఏర్పాటు చేయాలని సబ్ కమిటీ భేటీలో నిర్ణయించారు. యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ వ్యవస్థను ఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో 10 రోజుల్లోగా అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. గంజాయి కేసుల్లో అరెస్టైన వారు జైళ్లలో మగ్గుతున్నారని, సరైన ఉపాధి లేక ఈ దారిని ఎంచుకున్నట్లు చర్చ జరిగింది. చాలా మంది గిరిజనులకు బెయిల్ వచ్చినా షూరిటీలు కట్టే స్తోమత లేక జైళ్లలో మగ్గుతున్నారని మంత్రి సంధ్యారాణి అన్నట్లు సమాచారం. ఐటీడీఏల ద్వారా వీరికి షూరిటీలు ఇప్పించి వారిని రిహాబిలిటేషన్ సెంటర్లకు తరలిస్తే బాగుంటుందనే ప్రతిపాదనను సబ్ కమిటీ ముందుంచారు. ఈ విషయమై రూల్ పొజిషన్ ఏంటో చూడాలని మంత్రి లోకేష్ అధికారుల్ని ఆదేశించారు. గంజాయి నివారణకు నియంత్రణను హై ప్రయారిటీగా తీసుకోవాలని, దీని వెనుక కీలక సూత్రధారుల్ని పట్టుకోవడంపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది.